రాగిణి, మా మమ్మీ. చాలమ్మా. చిరంజీవ, చాలా పెద్దదాని అయిపోయావు. ఇక ఈవిడ గారేమో నా ఎవర్ గ్రీన్ నానమ్మ. ఈవెన్ నువ్వు ఎన్నటికీ మర్చిపోలేవు, చిన్నప్పుడు అందరికంటే ఎక్కువగా తను నిన్నే తిడుతూ ఉండేది. చాలు 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 చాలు, సుఖీభావ సుఖీభావ. పరిచయం చేసి ఉండకపోతే నేను అసలు గుర్తుపట్టలేకపోయేదాన్ని. నేను ఇక వెళ్ళనా? నా ఆరోగ్యం ఏమంత బాగున్నట్టు లేదు. అదేంటి నానమ్మ, ఏమైంది మీ ఆరోగ్యానికి? ఏమంత కంగారు పడక్కర్లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అది తగ్గుతుంది. నేను కూడా అమ్మగారి దగ్గరికి వెళ్తాను. అయితే వీళ్ళన్నయ్య కూడా వచ్చుండొచ్చు కదా? లేదు లేదు, చూడు మమ్మీ, వీళ్ళ అన్నయ్య రాలేదు. అండ్ ఐ థింక్ తను ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టుంది. ఐ మీన్ తను చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉంది. అలా అయితే మనం వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. అవును, కానీ నా దగ్గర వాళ్ళ నెంబర్ లేదు. మీ దగ్గర ఏమైనా ఉందా? మీ నాన్నగారి డైరీలో ఉండుండొచ్చు. సరే అయితే నేను చూస్తాను. హలో జైలర్ గారు, నమస్తే. నేను ప్రభానండి. కొంచెం మా అబ్బాయికి ఫోన్ ఇస్తారా? మా అబ్బాయి వంశీ. ఇవాళకి మాట్లాడిస్తానులేండి, కానీ ప్రతిరోజు ఇలాగే ఫోన్ చేస్తే కుదరదు. ఇదిగో రామచంద్రయ్య, చెప్పండి సార్. ఖైదీ నంబర్ 346ని తీసుకురా. మీ అమ్మ నీ కోసం ఫోన్ చేసింది. హలో వంశీ, నా తండ్రి. ఎలా ఉన్నానన్నా? నువ్వు జైలు నుంచి ఎప్పుడు బయటకొస్తావు? నాకు 14 ఏళ్లు శిక్ష పడింది. ఆ 14 ఏళ్లు పూర్తయిన తర్వాతగా రాగలను. నువ్వు నాకిలా మాటి మాటికి ఫోన్ చేసి నా కష్టాల్ని మరింత పెంచొద్దు. నాకు తెలుసు నీకు కష్టంగా ఉంటుందని, కానీ నాన్న, నా జీవితానికి కూడా ఇది పెద్ద శిక్షే కదా. 14 ఏళ్ళంటే అదేం తక్కువ కాదు కదా. వనవాసం లాంటిదే. నువ్వక్కడ జైల్లో ఉన్నావు, నేనేమో నేనిక్కడ చతుర్వేదుల వాళ్ళింట్లో ఉన్నాను. కానీ నాన్న, ఈసారి నేను చాలా పెద్ద లౌక్యంతో వచ్చాను ఇక్కడికి. మెల్లమెల్లగా వీళ్ళకి నమ్మకం కలిగిస్తాను. వాళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తానంటే నాశనం చేసి పారేస్తాను వీళ్ళందరినీ. ఇంకా ఎన్నాళ్ళు సుఖపడతారో నేను చూస్తాను. నీకు, మీ నాన్నకి వీళ్ళు చేసిన అన్యాయానికి తప్పకుండా పగ తీర్చుకుంటాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నానన్నా, వీళ్ళ కుటుంబంలో ప్రళయాన్ని సృష్టిస్తాను నేను. అలాగే అత్తయ్య. అవునా? సర్లేండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఏమైంది అత్తయ్య? ఎవరితో మాట్లాడుతున్నారు? అది మా ఇంటి దగ్గర ఒక స్నేహితురాలు ఉండేది, తనతో మాట్లాడాను. నేను వెళ్తున్నా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.